శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం. అరుంధతి వశిష్టాభ్యాం నమః. మన సనాతన ధర్మంలో ఋషుల పాత్రలు అత్యుత్తమమైనవి. ఎందరో ఋషులు, ఒక్కొక్కరికి గొప్ప చరిత్రలు ఉన్నాయి. మనకు దైవము ఇలా ఉంటుంది, సత్యం ధర్మం ఇలా ఉంటుంది అని మనం ఆచరించదగిన మార్గాలు సూచించిన వారు మనకు ఋషులు. మనం నిత్యం ఆచరించవలసిన వాటిలో ఋషి రుణం కూడా ఒకటి ఉంది. ఋషులు ఎంత గొప్పవారో వారి సతీమణులు కూడా, అంటే భార్యలు కూడా వారికి దీటైన వారే. భర్తల సేవతో వారితో సమానమయ్యారు. ఎందరో ఋషులు ఉన్నా మనకు సప్త ఋషుల గురించి తెలుసు. వారి పేర్లు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్రోధ, గౌతమ, వశిష్ఠో, జమదగ్నిశ్చ సప్తైతే ఋషియ స్మృతః. కశ్యపుడు, అత్రి, భరద్వాజ్, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని, విశ్వామిత్ర. ఈ వైవస్వత మన్వంతరంలో ఈ 7 మనకు సప్త ఋషులు. వీరిలో వశిష్ఠుని భార్య అరుంధతీదేవి. ఆవిడ గురించి తెలుసుకుందాం. వివాహం అయిన తర్వాత మనకు అరుంధతి వశిష్ఠులను ఆకాశంలో కూడా చూపిస్తారు. ఎందుకని? ఇటువంటి విషయాలు అరుంధతీదేవి గురించి మనం తెలుసుకుందాం. ఒకనాడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని దర్శించి తిరుగు వస్తూ మార్గ మధ్యంలో కర్దమ ప్రజాపతి ఇంటికి వెళ్ళాడు వశిష్ఠ మహర్షి. ఎంతో ఆదరంతో ఆ మహర్షిని ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశారు ఆ కర్దమ ప్రజాపతి దేవహూతి దంపతులు. తర్వాత తన 9 మంది కూతుళ్లను ప్రజాపతి పిలిచి వాళ్లను మహర్షి ఎదురుగా నిలబెట్టి వారి పేర్లను పరిచయం చేసి, నా కూతుళ్లను ఆశీర్వదించండి మహర్షి అని ప్రజాపతి ప్రార్థించాడు. అందరినీ ఆశీర్వదించి చివరగా ఉన్నటువంటి అరుంధతీదేవి వంక మహర్షి చూసి, ఆహా, ఎంత చక్కటి తేజస్సుతో, లలిత లావణ్యంతో, వినయ సంపదతో శుచిగా ఉన్న ఆమె ఆయనకి విలక్షణంగా కనిపించింది. ఇంకా చెట్టు నుంచి రాలిపడని పారిజాత సుమదళంలా కనిపించింది ఆవిడ. ఆమె పేరు అరుంధతి అని తెలుసుకున్నాడు. కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఆవిడ యొక్క మానసిక పరిస్థితిని గురించి సాకల్యంగా గ్రహించాడు వశిష్ఠ మహర్షి. నాకు ధర్మపత్ని కావడానికి అన్ని విధాలా తగిన భార్య ఈమె అని మనసులో నిర్ణయించుకున్నాడు వశిష్ఠ మహర్షి. ఆ విషయాన్ని అందరికీ తెలిపేందుకు ఆమెకు ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు వశిష్ఠుడు. కర్దమ ప్రజాపతి కొద్దిగా ఇసుక తెప్పించండి అని కోరాడు వశిష్ఠుడు. వెంటనే పరిచారకుల చేత ఒక పళ్ళెం నిండా ఇసుకను తెప్పించి మహర్షికి అందించాడు ప్రజాపతి. కన్యలారా, ఇలా రండి అంటూ ప్రజాపతి 9 మంది కూతుళ్లను దగ్గరకు పిలిచి, మీలో ఎవరైనా ఈ పళ్ళెంలోని ఇసుకను నాకు వండి వడ్డించగలరా అని ప్రశ్నించాడు వశిష్ఠ మహర్షి. అందుకు అయోమయంగా చూసి, మేమే కాదు, ఎవ్వరూ ఈ పని చేయలేరు అని 8 మంది కరాఖండిగా చెప్పేశారు. కర్దమ ప్రజాపతి మహర్షి మాటలు వింతగా అనిపించి, మహర్షి, ఇసుకని వండి పెట్టడం అసాధ్యం కదా అన్నాడు. మహర్షి మందహాసం చేసి, అరుంధతి, నీ తోడబుట్టిన వారందరూ మాకు చేత కాదని చెప్పేశారు, కానీ నువ్వేమీ చెప్పలేదు అని మృదువుగా అడిగారు. మహర్షి, మీరు గొప్ప తపస్సంపన్నుడు. మీ కరుణా కటాక్షం ఉంటే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలననే నమ్మకం నాకుంది. మీరు ఈ ఇసుకని నాకు ఇవ్వండి, మీకు వండి వడ్డిస్తాను వినయంగా అంటూ ఆ పళ్ళాన్ని మహర్షుల వారి చేతి నుంచి తీసుకుంది అరుంధతి. ఆ మాటల్ని విని తోబుట్టువులు, తల్లిదండ్రులు, పరిచారకులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఆత్మస్థైర్యానికి ముగ్ధుడయ్యాడు మహర్షి వశిష్ఠుల వారు. ఇసుకని అరుంధతికి ఇచ్చాడు వశిష్ఠుడు. వెంటనే ఆమె ఇసుకని తన ఆత్మశక్తితో బియ్యపు గింజలుగా మార్చి వండి వడ్డించింది. వశిష్ఠుడు ఎంతో ఆనందించి అభినందించి కర్దమ ప్రజాపతి అనుమతితో అరుంధతిని వివాహం చేసుకున్నాడు. వివాహమైన తరువాత కూడా అరుంధతిని వశిష్ఠ మహర్షి మరో కఠిన పరీక్షకి గురి చేశాడు. తన భార్య మీద తనకి నమ్మకం ఉంది, ఆదరాభిమానాలు ఉన్నాయి.
ఆమె పాతివ్రత్యం గురించి లోకానికి తెలియజేయాలనుకున్నాడు మహర్షి. అరుంధతి, నీకో పని అప్పగిస్తాను, చేస్తావా అడిగాడు మహర్షి. తప్పకుండా చేస్తాను స్వామి అంది అరుంధతీదేవి. ఇదిగో నా కమండలం నీ చేతిలో పెడుతున్నాను, నేను బయటికి వెడుతున్నాను, తిరిగి వచ్చేంత వరకు దీన్ని నీ చేతిలోనే ఉంచుకుని జాగ్రత్తగా కాపాడు అని చెప్పి కమండలాన్ని ఆమె చేతిలో పెట్టాడు వశిష్ఠ మహర్షుల వారు. అరుంధతి సరేనంది. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడిచినాయి. అరుంధతితో పాటు ఆశ్రమవాసులందరూ మహర్షి కోసం ఎదురు చూస్తున్నారు. అయినా ఆయన రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. విసుగు విరామం లేకుండా అరుంధతీదేవి అలా నిరీక్షిస్తూనే ఉంది. ఆవిడి మానసిక స్థైర్యం, పట్టుదల అంత గొప్పది. కదలకుండా మెదలకుండా అలా కూర్చున్న ఆమెను చూస్తూ ఆశ్రమవాసులందరూ బాధపడుతున్నారు. ఏం చేయాలో వాళ్ళకి బోధపడటం లేదు. తదేక చిత్తంతో కూర్చుని ఉన్న అరుంధతిని చూసి దేవతలు కూడా ముక్కును వేలేసుకున్నారు. ఆమె ఏకాగ్ర దృష్టిని భంగం చేయడానికి దేవతలు యథాశక్తి ప్రయత్నం చేశారు. సుడిగాలిని సృష్టించారు. ఆమె చెలించలేదు. శిలాప్రతిమలా కదలకుండా మెదలకుండా అలాగే ఉండిపోయింది. కుంభవృష్టిని ఆమెపై కురిపించారు. ఆమె తడిసి ముద్దయింది గాని కదలలేదు. అయినా ఆమె చెదరలేదు కూడా. మండుటెండను కల్పించారు, వడగాల్పులను సృష్టించారు. అయినా ఆమె బెదరలేదు. అవన్నీ భరించింది. స్వయంగా దేవతలు వచ్చి ఆమెను భయపెట్టారు, బెదిరించారు. ఆమె లొంగలేదు. చివరికి వాళ్ళు ప్రార్థించారు, దీనంగా అడిగారు. అయినా అరుంధతి వాళ్ళ వంక చూడలేదు. తన చేతిలోని కమండలం మీదే ఆమె దృష్టి పూర్తిగా లగ్నమై ఉంది. ఆమె కఠోర తపస్సు చేస్తున్నట్టుగా ఉంది. భయపడిన దేవతలు వేరే గతి లేక వశిష్ఠ మహర్షిని వేదికి తీసుకురావడానికి వెళ్ళారు. ముల్లోకాలని వాళ్ళు జల్లెడి పట్టేశారు. చివరికి ఆయన జాడని కనుగొని వెంటనే మహర్షిని వెంట పెట్టుకుని దేవతలు ఆ వశిష్ఠాశ్రమానికి తిరిగి వచ్చారు. అమ్మా, మా తప్పుల్ని మన్నించు. నీ తపోదీక్షగా భయపడి విషయం తెలియక నిన్ను కష్టపెట్టాం. నీ భర్తను తీసుకొచ్చాం. నీ ఏకాగ్ర దృష్టి అమోఘం తల్లి, మమ్మల్ని మన్నించు అని అరుంధతీదేవిని దేవతలు వేడుకున్నారు. అరుంధతి ఎవరి మాటలు వినే స్థితిలో లేదు. అరుంధతి, నేను వచ్చాను అని మహర్షి చెప్పిన అరుంధతి కదలలేదు. అప్పుడు వశిష్ఠ మహర్షుల వారు ఆమె చేతిలోని కమండలాన్ని తీసుకున్నాడు. అప్పుడు ఆమె లేచి భర్త పాదాలకి నమస్కరించింది. ఆయన కమండలం తీసుకుంటే గాని ఆవిడ అక్కడి నుంచి లేవలేదు. అంత గొప్ప పాతివ్రత్య మహిమ గలది. ఎన్ని సంవత్సరాలైనా అన్న ఆహారాలు ఏమి లేకుండా అలాగే ఆయన కోసం ఎదురు చూసింది. శ్రీ అరుంధతీదేవికి నమస్కారం చేసుకుంటూ ఇంకొక చిన్న కథ ఉంది, తెలుసుకుందాం. ఆవిడ యొక్క గొప్పతనం. మేరు పర్వత శిఖరం మీద బ్రహ్మదేవుడు సత్రయాగాన్ని చేస్తున్నాడు. 3,000,000 దేవతలు అక్కడికి వచ్చారు. మహర్షులు కూడా తమ భార్యలతో కలిసి ఆ యాగాన్ని చూసేందుకు వచ్చారు. అప్పుడు అగ్నిదేవుడు సప్తఋషుల భార్యల్ని చూశాడు. అతని చూపులో కామం ప్రవేశించింది. అతని మనసు నిండా మోహం ఆవహించింది. దేవతల్లో తనకున్న మహత్వపూర్ణ స్థానాన్ని, పవిత్రత్వాన్ని మరిచి ఆ సప్తఋషుల భార్యల్ని మోహించాడు. తప్పని తెలుసు కూడా అతను ఆ పని చేశాడు. మహాతపస్సంపన్నుడైన మహర్షులకి ఆ విషయం తెలిస్తే వాళ్ళు ఆగ్రహించి తన భర్తకి ఎటువంటి శాపాన్ని ఇస్తారో, అసలు ఏం చేస్తారో అని తల్లడిల్లిపోయింది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి. కానీ ఆమె మాటల్ని ఆమోదించలేదు అగ్ని. అయినా ఆమె ఓపికగా భర్తకి అనేక రకాలుగా నచ్చ చెప్పబోయింది. అగ్ని కోపించాడు. రోజు రోజుకి విరహంతో అతను కృషించిపోతున్నాడు. స్వాహ, నా మనసు నా స్వాధీనంలో లేదు, అదుపులోకి రావడం లేదు. అందుకే నీ మాటలకి కోపం వస్తోంది. నేను చేస్తున్నది తప్పని, ధర్మ విరుద్ధమని తెలుసు. కానీ ఏం చెయ్యను, నేను అశక్తుణ్ణి. ఆ మునిపత్నుల రూపాలు అనుక్షణం నన్ను సమ్మోహనపరుస్తున్నాయి. అరుంధతి రూపమైతే మరీను అన్నాడు అగ్నిదేవుడు. భర్త బాధని చూసి జాలిపడి స్వాహాదేవి బాగా ఆలోచించి బృహస్పతితో కూడా చర్చించింది. చివరికి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. మునిపత్నులారా, అగ్నిదేవుని భార్యనైన నేను అనివార్య పరిస్థితుల్లో ఈ అధర్మ కార్యాన్ని చేస్తున్నాను. పెద్ద మనసుతో నన్ను మన్నించండి అని మనసులోనే ప్రార్థించింది స్వాహాదేవి. తర్వాత అగ్నిదేవునికి అనుమానం రాకుండా ఎంతో చాకచక్యంగా స్వాహాదేవి ఆరుగురు ఋషిపత్నుల రూపాల్ని ధరించింది. ఆ రూపాలతోనే ఆమె తన భర్తతో కలిసింది స్వాహాదేవే. కానీ ఆకారం మాత్రం, ఆ రూపం మాత్రం తీసుకున్నది స్వాహాదేవి మాత్రమే. 6 రోజులు గడిచాయి. 7వ రోజు అరుంధతి కోసం ఎదురు చూస్తున్నాడు అగ్ని. స్వాహాదేవికి ఎంత ప్రయత్నించిన అరుంధతి రూపం దాల్చలేకపోయింది. స్వాహాదేవి
తన అసలు రూపంతోనే తన భర్త ముందు నిలబడింది. అప్పుడు అగ్నిదేవుడు అసలు విషయం తెలిసింది. అతను తన తప్పు తెలుసుకున్నాడు. లోకానికి మళ్ళీ అరుంధతి పాతివ్రత్య మహిమ వెల్లడైంది. బ్రహ్మ ప్రత్యక్షమై, అరుంధతి, పాలపుంతలోని సప్తర్షి మండలంలో నీ భర్త వశిష్ఠుని పక్కనే నువ్వు కూడా దర్శనమిస్తావు. పతివ్రత శిరోమణిగా ఆరాధ్యురాలుగా అవుతావు. అంతేకాదు, నిన్ను దర్శిస్తే చాలు నవవధువులకి సుమంగళత్వం సిద్ధిస్తుంది అని అరుంధతిని ఆశీర్వదించాడు. అరుంధతి వశిష్ఠులు బ్రహ్మకి భక్తితో నమస్కరించారు. శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః.